మార్కెట్లో మహా అయితే డిస్కౌంట్లుంటాయి, బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉంటుంది. కానీ ఆ దేశంలో ఉన్న సూపర్ మార్కెట్లో మాత్రం అన్ని ఫ్రీ. చక్కగా బుట్ట తీసుకొని మనకు కావాల్సినవన్నీ నిత్యావసర వస్తువులు తీసుకొని రూపాయి కూడా చెల్లించకుండా వెళ్ళిపోవచ్చు. అలా నెలకు 2 సార్లు సూపర్ మార్కెట్ల నుంచి ఫ్రీగా వస్తువులు తీసుకొని పోవచ్చు. అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లు ఆ దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. దీంతో వేల మంది ఆ ఫ్రీ సర్వీస్ను వాడుకుంటున్నారు. ఏంటది ఇదంతా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఫ్రీ సూపర్ మార్కెట్లో ఫ్రీగా షాపింగ్ చేయాలంటే కెనడాకు వెళ్లాల్సిందే. మామూలుగా అయితే సూపర్ మార్కెట్లలో వెళ్ళగానే మనకు నచ్చిన వస్తువులన్నీ బాస్కెట్లో వేసుకుంటాం. డిస్కౌంట్లున్న వస్తువులను చూసి టెంప్ట్ అయ్యి అవసరం లేకున్నా తీసుకుంటాం. కానీ బిల్లు కట్టేటప్పుడు మాత్రం వాచిపోతుంది. ఇక సూపర్ మార్కెట్లో షాపింగ్ మాల్స్ వీకెండ్స్లోనో మంత్ ఎండింగ్లోనో బై వన్ గెట్ వన్ లేక గెట్ మోర్ టు అంటూ డిస్కౌంట్స్ ప్రకటించి కస్టమర్లను ఊరిస్తారు. అయితే కెనడా దేశంలో మాత్రం సూపర్ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, అన్నీ కూడా ఫ్రీ. అయితే ఇలా ఫ్రీగా ఇవ్వడం వెనుక పెద్ద ఆశయమే ఉంది, ఓ స్వచ్ఛంద సంస్థది. అయితే దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదనే సదుద్దేశంతో కెనడాలో రెజీనా అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. వీటిలో ప్రతి మెంబర్ నెలకు 2 సార్లు మాత్రమే ఫ్రీగా నిత్యావసర వస్తువులను తీసుకోవడానికి వీలుంటుంది. వాటి విలువ సుమారు 40,000 వరకు ఉంటుంది. ఇక దేశంలో ఎవరు ఆకలితో అలమటించవద్దని ఇలా ఫ్రీ సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసిన రెజీనా స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా 700 ఫుడ్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేసి చాలా మంది కడుపు నింపుతోంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ లేవు. అదేవిధంగా ఎవరికి పడితే వాళ్లకు అన్ని వస్తువులు ఫ్రీగా ఈ సూపర్ మార్కెట్లలో తీసుకోవడానికి అవకాశం లేదు. మరి ఎవరికి ఈ సూపర్ మార్కెట్లో వస్తువులు ఫ్రీగా దొరుకుతాయంటే తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు వీళ్ళు మాత్రమే ఈ సూపర్ మార్కెట్కు వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చు. అయితే దీనికోసం కూడా ముందుగా ఓ సంస్థలో తన పేరు, చిరునామా, ప్రభుత్వ గుర్తింపు కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరత్ర పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే కెనడాలో మొత్తం 5,500 కంటే ఎక్కువ ఫుడ్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫుడ్ బ్యాంకులలో అర్హులైన వారందరికీ ఉచితంగా ఆహారం అందిస్తారు. మొత్తానికి కెనడాలో ఆకలితో అలమటించే వాళ్ళు లేరు. ఎందుకంటే అడుగడుగునా ఇలాంటి ఫ్రీ సూపర్ మార్కెట్లు, ఫుడ్ బ్యాంకులున్నాయి.